తన రాజీనామాను ఆమోదించాలంటూ కూడా ఆమె చైర్మన్ కలిసి వినతి పత్రం అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే 5వ తారీఖు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తను రాజీనామా ఆమోదించిన నేపథ్యంలో తనకు ప్రస్తుతం మండలి సమావేశాల్లో మాట్లాడే అవకాశం కల్పించన్నారు. అయితే 5వ తేదీన దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని చెప్తామని చెప్పేసి మండలి చైర్మన్ చెప్పారు. దీంతో కవిత కొద్దిసేపు ఇక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంటే ఉదయం ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపు క్రితం మీడియాతో కూడా మాట్లాడి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశానిపై బీఆర్ఎస్ ను ఇరుకును పెట్టేలాగా కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 45 టీఎంసీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ పార్టీని ఇరుకును పెట్టేలాగా అయితే ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఇంటేక్ వెల్ ఏదైతే ఉందో దాన్ని మార్చారు. అది కమిషన్ల కోసం దాన్ని ఇంటేక్ వెల్ మార్చడం జరిగింది అంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా అధికార పార్టీకి అస్త్రాలుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన అంశాలు మాట్లాడుతూ కేసీఆర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే ఉగ్రవాది కసబ్తో కేసీఆర్ ను పోల్చడం, అదేవిధంగా కేసీఆర్ ను ఉరి తీయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మాత్రం కవిత తప్పుపట్టిన పరిస్థితి ఉంది. తన తండ్రిని ఈ విధంగా తన తండ్రిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ఆమె సీఎం తీరుపై ధ్వజమెత్తిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ విషయంలో అంటే తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, సాగునీటికి సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అలాంటి వ్యక్తిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఉగ్రవాదితో కేసీఆర్ ని పోలుస్తారా అంటూ కూడా ఇది దేశద్రోహం అంటూ కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసింది దేశద్రోహం అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో ఆయన్ని 2 సార్లు ఉరి తీయాలంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మొత్తం వాస్తవాలన్నీ కూడా చెప్పాలంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్టులన్నీ సంబంధించిన అన్ని అంశాలు కేసీఆర్కి తెలుసు కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చి మొత్తం వాస్తవాలు చెప్తే దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రజలకు తెలుస్తాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కూడా కేసీఆర్ చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ ఎందుకు రావట్లేదంటూ కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీ మనుగడ సాధించాలంటే కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే పార్టీలో ఉన్న పిల్లకాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వల్ల పార్టీ మనుగడ సాధించలేదు. కేవలం అసెంబ్లీలో బబుల్ షూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నట్టు కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్ తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా